ఫైనల్లీ ట్రిప్కి వెళ్తున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ గల్లీ డూడ్స్. ఫైనలీ గోవాకి అయితే వచ్చేసాం. చూసాం మరి ముందు ఏమేమి జరుగుతాయి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే వాస్కో డి గామాకి అయితే రీచ్ అయ్యాం స్టేషన్లో. ఇప్పుడే ట్రైన్ జర్నీ చేసి అయితే చూస్తున్నారు కదా, ఫేసెస్ అంతా అందరూ వాడిపోయినాయి. ఫస్ట్ వెంటనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ కావాలనుకుంటున్నాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే టిఫిన్ చేసి ప్లేసెస్ చూడడానికి అయితే ఒక టూరిస్ట్ గైడ్ని మాట్లాడుకొని ప్యాకేజ్ మాట్లాడుకొని వచ్చేసాం. ఇదే మా ఫస్ట్ ప్లేస్, సావో జిసాంటో హైలాండ్. ఇక్కడే కేజీఎఫ్ షూటింగ్ కూడా జరిగిందంట, కానీ నమ్మాలో తెలియదు. కానీ ఆ షిప్ని చూశాక నమ్మొచ్చు, ఇక్కడే కేజీఎఫ్ షూటింగ్ జరిగిందని. వ్యూ అయితే చూడడానికి సూపర్ ఉంది. మా గల్లీ డూడ్స్ అందరూ ఫోటోలు దిగాలని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి. మీరు మీ యథవేషాలు జాతి రత్నాలు రా మీరు. మా గల్లీ డూడ్స్ అయితే ఎవరి పనుల వాళ్ళు ఫుల్ బిజీగా పోయినారు, ఫోటోలు దిగేకి రీల్స్ చేసేకి. ఎరా మహేషా, నువ్వైతే ఖాళీనేలే. మా శరత్ బాబు అయితే ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటాడు. చలో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫస్ట్ బీచ్ కోకో బీచ్కి అయితే వచ్చేసాం. మా గల్లీ డూడ్స్ చాలా ఎంజాయ్మెంట్లో ఉన్నారు. బావా మహేష్ అయితే ఫోటోస్ దిగాక ఉన్నాడు. బోటింగ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, సూపర్ వ్యూస్ ఉన్నాయి గోవాలో. హాయ్ చెప్పండి గల్లీ డూడ్స్. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ కోసం ఏమన్నా చూడండి ఫ్రెండ్స్, 80 crores బిల్డింగ్ అంట. షారుఖ్ ఖాన్ మూవీ ఒకటి షూటింగ్ జరిగిందంట ఇక్కడ. సెంట్రల్ జైల్ ఇంకా పోనీ ముందరికి. You are really a God-gifted child. చూసారు కదా గైస్, ఇదైతే డాల్ఫిన్ బీచ్ అంటారు. ఇంకా మా పర్ హెడ్ అయితే 300 ఛార్జ్ చేస్తారు ఇక్కడ బోటింగ్కి. మా గల్లీ డూడ్స్ అందరూ చూసారు కదా ఎట్లా రచ్చ చేస్తున్నారు. ఇక్కడ కూడా గల్లీ డూడ్స్ ఛానల్ గురించే అందరు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ఒక డాల్ఫిన్ కోసం ఇంతమంది చూడండి. ఫారెన్ గర్ల్స్ ని చూసి మా గల్లీ డూడ్స్. ఇది కూడా గోవాలో వన్ ఆఫ్ ది బీచ్. ఇక్కడైతే చాలా క్యాసినో గేమ్స్ అండ్ నైట్ పార్టీస్ పబ్స్ అనేవి చాలా జరుగుతాయి. నైట్ టైం అంతా బాగా గ్రాండ్గా జరుగుతుంది. మేమైతే నైట్ ఇక్కడ స్టే చేయటం లేదు, తెలుసు కదా మన గురించి, అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన. ఫ్రెండ్స్, సెకండ్ బీచ్ కండోలియం బీచ్. మా గల్లీ డూడ్స్ అయితే చాలా తొందరలో ఉన్నారు బీచ్లో వెళ్ళాలి. హాయ్ చెప్పండి ఒకసారి, హాయ్ చెప్పండి. ఫారినర్ చాలా మంది ఉన్నారు. సూపర్ వైబ్ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. వచ్చేయండి తొందరగా గోవాకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఎవరో తాత చూడ అలా చూస్తున్నాడు. లవర్స్ కావాలంటే ఇలా రాండి ఫ్రెండ్స్. లవ్ స్పాట్కి మంచి ప్లేస్ ఇది. మా గల్లీ డూడ్స్ చాలా షాక్ అవుతున్నారు అన్నీ చూసి. ఒక్కొక్కటి ఒక్కొక్క వింతగా ఉన్నాయి. ఫారినర్స్ అయితే ఇక్కడ
ఒకేసారి స్నానమే చేస్తున్నారు. వీళ్ళు చూడండి బాబా బామర్దులు ఎలా పోతున్నారు. ఈ నల్ల ముఖంకి లవ్ దిల్షాబ్ అవసరమా? చాలా ఫోర్స్తో వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫైనల్లీ వరల్డ్ ఫేమస్ బాగా బీచ్కి అయితే వచ్చేసాం. దీనికి కంబైన్గానే కలంగట్ బీచ్ అని ఒకటి ఉంటుంది. ఇవి రెండు వరల్డ్లోనే చాలా ఫేమస్. మేము ఇక్కడే 2 nights కూడా స్టే చేసాం. నైట్ టైం వ్యూ అయితే అద్దరిపోతుంది. గోవాకి ఎవరు వచ్చినా కూడా ఈ ప్లేస్ అయితే కంపల్సరీ విజిట్ చేస్తారు, అంత ఫేమస్ ఈ ప్లేస్. రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అట్లా డైరెక్ట్గా డ్యాన్స్ క్లబ్కి అయితే వెళ్ళిపోతున్నాం. క్లబ్లో అయితే మన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో చూసేయండి, నచ్చితే కామెంట్ చేయండి. Say